మరో కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. మరో కాలర్ ఉన్నారు కృష్ణ, చికాగో నుండి. చెప్పండి కృష్ణ గారు. నమస్తే. నమస్తే సార్. కృష్ణ గారు నమస్కారం. చెప్పండి కృష్ణ గారు. సార్ నాకు వైసీపీ జగన్ గారు అన్న రాజశేఖర్ గారు అన్న కొద్దిగా అభిమానం సార్. అందరూ వైసీపీ పార్టీ 175 గెలుస్తుంది అని కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనే మాట అంటున్నారు కదా సార్. పోనీ వేరే పార్టీలు ఎవరైనా మిగతా పార్టీల్లో మేము ఈ 10 స్థానాల్లో ఓడిపోతాము, 160 ఇలాంటి ఈ 20 స్థానాల్లో ఓడిపోతామని వేరే పార్టీలు చెప్పగలుగుతాయా సార్? ఎందుకు అని అంటే జగన్ గారు చేసిన పని కరెక్ట్ గా ఉంది కాబట్టి ఎగ్జామ్కి వెళ్తున్న స్టూడెంట్ ఐ కెన్ గెట్ 100 మార్క్స్ అని ఎలా చెప్పగలుగుతారు సార్? ఇఫ్ ఈ పెర్ఫార్మ్ పర్ఫెక్ట్లీ అయితేనే ఈ కెన్ ఏబుల్ టు కాన్ఫిడెంట్ గా నాకు 100 మార్క్స్ వస్తాయని చెప్పగలుగుతారు. అదే కదా, అదే జగన్ గారు కూడా ఇప్పుడు చేస్తున్నట్టు అని అనిపిస్తుంది సార్. రెండో పాయింట్, గవర్నమెంట్ ఉన్నది కామన్ పీపుల్ గురించి కానీ కార్పొరేట్ సెక్టర్స్ గురించి కాదు అన్నది నా అభిప్రాయం సార్. ఎందుకంటే నేను చదువుకున్నది కూడా గవర్నమెంట్ స్కూల్సే. చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ వెరీ పూర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు బట్టి నేను ఆ రోజున్న సిస్టమ్ నేను బ్లేమ్ చేయడం లేదు. ఆ రోజున ఆర్థిక పరిస్థితుల ప్రకారంగా గవర్నమెంట్ స్కూల్స్ చాలా లోవర్ స్టాండర్డ్స్ లో ఉండేవి. సో వాటిని ఇంప్రూవైజ్ చేస్తూ హ్యూమన్ ఎంపవర్మెంట్ చేస్తూ ఉంటే అభివృద్ధి అంటే కార్పొరేట్ సెక్టార్స్ కి ఎకరా పొలాలు 50 ఎకరాల పొలాలు ఇచ్చి 50 ఉద్యోగాలకి ఎవరికో ఐటీ ప్రొఫెషనల్స్కి ఇచ్చినంత మాత్రాన డెవలప్ అయ్యింది అని అంటే ఐ డోంట్ బిలీవ్ సార్. ఎందుకంటే 100 మందిని చదివించే కన్నా ఒక్కడికి కంపెనీకి 10 ఎకరాల పొలం ఇవ్వడం అనేది రైట్ కాదనేది నా అభిప్రాయం. ఇదేమి కమ్యూనిజం భావం కాదు సార్. మన ఇంట్లో ఉన్న నలుగురు ఆనందంగా ఉండాలి సార్. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు ప్రజలు ముందు పూర్ ఈజ్ ద ఫస్ట్ సార్. ఇక ఎవరు కంపెనీని ఎవరైనా భరిస్తారు సార్, బట్ పేదోడిని ఎవరూ భరించారు సార్. పేదోడిని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంటుందన్నది నా అభిప్రాయం సార్. రైట్ అండి. ధర్మశ్రీ గారు. కృష్ణ గారు, ఇంకో విషయం సార్, ఇక్కడ విషయం ఏంటంటే మేము 175కి వైనాట్ 175 ఎందుకు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం అంటే ప్రతి ఇంటికి మేలు చేసాం, ప్రతి ఇంటికి మంచి చేసాం. నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లేకపోతే ఏదో ఉన్నటువంటి ఓన్లీ పేదవర్గాలే కాదండి, పేదవర్గాలు, మధ్యతరగతి కుటుంబీకులు, అగ్రకులస్తుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ప్రతి ఇంటికి మేలు చేసాం. ప్రతి ఇంటికి మేము తరాతమాక రాజకీయ పార్టీలు చూడలేదు. అందుకనే ప్రతి ఒక్కరు మంచి చేసామంటేనే మీరు ఒకటి ఆలోచించండి కృష్ణ గారు. మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి, నేను మంచి చేశానని ఆలోచన ఉంటేనే ఓటు వేయండి. నేను మంచి చేయలేదని అనుకుంటే నేను హ్యాపీగా ఎన్నికల బరిలో మీరు ఇచ్చినటువంటి ఫలితం బట్టి నేను తప్పుకుంటాను సంతోషంగా. బట్ నేను మంచి చేశాను, 2,53,000 కోట్లు ఖర్చు పెట్టడంతో పాటు 31,87,000 హౌసింగ్ ప్లాట్స్ వితౌట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చి 22 లక్షల ఇల్లులకి ఈరోజు కన్స్ట్రక్షన్లో జరుగుతున్నాయి జగనన్న కాలనీలు. అంతే ఎవడో గతంలో ఉన్నప్పుడు ఒక ఇల్లు ఇచ్చాడేమో, ఈరోజు మేము ఊర్లు ఇచ్చాం, జగనన్న కాలనీలు ఊర్లు ఇచ్చాం, నాట్ ఓన్లీ హౌస్. సో ఇది చేస్తున్నప్పుడు ఇది డెవలప్మెంట్ కింద వస్తుందండి. లేదా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడం కోసం మీకు ఏంటంటే మొత్తం టోటల్గా సుమారు 25,000 కోట్లు ఈరోజు ఏంటంటే డ్వాక్రా రుణాలు మాఫీ చేసి అలా హ్యాపీగా ఉంచామండి. మాఫీ చేస్తామని మేము ఎప్పుడు చంద్రబాబు నాయుడు టోపీ పెట్టలేదు, రుణమాఫీ చేస్తామనేమో ఎస్కేప్ చేయలేదు, రుణమాఫీ చేస్తానని మేము ఇంటికో ఉద్యోగం ఇస్తానని మేము అబద్ధాలు చెప్పలేదు. అబద్ధాలు అందుకే ఈరోజు సిద్ధం ఎన్నికల సమరాంగంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను మోసం చేయడం నాకు రాదు, కుతంత్రాలు కుట్రలు చేయడం అంతకన్నా రాదు, అబద్ధాలు అసలు అబద్ధమే చెప్పను, ఇది అబద్ధాలు మాట్లాడే నైజమే నాకు లేదు అని చెప్పాడు. అంత ధైర్యంగా చెప్పాడు. అంచేతే వైనాట్ 175 ప్రతి ఇంటికి మేలు చేశాం కాబట్టి ప్రతి ఒక్కరిని ఓటు అడిగే రైటు ఫైటు మాకుంది కానీ మరొకటి లేదు సార్. అంతే 175 గెలుచుకోవడానికి ఎందుకు గెలవమో అని అడిగారు. అది ఎందుకంటే మా కాన్ఫిడెంట్. మీరు అన్నారే ఇప్పుడు 100% నేను చాలా 70% బాగా నీట్గా ఆన్సర్ చేశాను పేపరు. సో నేను ఏంటంటే 100%, 100కి మార్క్స్ కూడా సాధిస్తాను అని ఒక స్టూడెంట్ ఎట్లా ఫీల్ అవుతాడో, అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5,40,00,000 మంది జనాభాలో 5,38,00,000 మందికి ఏదో రూపంలో
ఈరోజు మేము వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ అందించాం సార్ అందరికీ కూడా Okay. వెల్ఫేర్ స్కీమ్స్ ధనుష్ గారు ఇంకో కాలర్